బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసు వివరాలను ఈడీ అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని సమాచారం. త్వరలో ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారిన అక్రమ నగదు లావాదేవీల మీద విచారణకు ఈడీ వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో ఈడీ రాక ఖాయమనే వాదన మొదలైంది. తెలంగాణలోని గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు సమకూర్చామని రాధాకృష్ణరావు తెలిపారు. ఈ విషయంపై ఆయన బృందంలోని అనేక మంది పోలీసు అధికారులు విచారణలో కుండ బద్దలు కొట్టారు. వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీల విచారణ పేరుతో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంలో గులాబీ నేతల్లో భయం మొదలైంది. ఈడీ రంగంలోకి దిగితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతలతో పాటు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బడా నేతలకు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు మొత్తం 6 నిందితులుగా చేర్చగా వీరిలో ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పరారులో ఉన్నారు. సస్పెండ్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు, సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్లో ఉన్నట్లు అందులో వివరించారు. 69 మంది సాక్షుల వాంగ్మూలాలను అభియోగ పత్రంలో నమోదు చేశారు. వీరిలో గతంలో ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన పోలీసు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. వేలాది పేజీల్లో అభియోగాలను బలపరిచే పత్రాలను పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలు ఉండటంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మరో నిందితుడిని విచారించగా మరిన్ని ఆధారాలతో పూర్తి అభియోగ పత్రాలు దాఖలు చేయనున్నట్లుగా తెలిపారు. అయితే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఈ కేసులో ఈడీ రాక ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణలో నిందితులు చెప్పిన దాన్ని బట్టి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు రవాణా అయ్యాయి. ఒక్కో నియోజకవర్గానికి 15 కోట్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో రవాణా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలోని 119 స్థానాలకు గాను 50 నియోజకవర్గాల్లో డబ్బులు రవాణా చేసిన ఆ మొత్తం 750 కోట్లు ఉండే అవకాశం ఉంటుంది. 2018, 2023 ఎన్నికల్లో కలిపి 1700 కోట్లు ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసింది. ఉప ఎన్నికలతో కలిసి మొత్తం 2000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ నగదును ఎవరెవరు రవాణా చేసి ఉంటారన్నది తేలాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షాత్తు హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ని ట్యాపింగ్ చేశారని ఓ నిందితుడు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుమోటో పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అందులో కేంద్ర మంత్రిత్వ శాఖ, తెలంగాణ సీఎస్, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ విదేశాలకు పరారయ్యారు. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సిఐడి రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయగా ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కీలక నిందితులను వీలైనంత త్వరగా తీసుకొచ్చి విచారణ చేపడితే ఈ కేసులో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది స్పష్టంగా తేలనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదిరింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే తమ క్లయింట్లను అరెస్టు చేశారని, కేసుల సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషన్ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ వారిని ఇంకా విచారించాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వాదనలు విన్న కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.